హాయ్ ఫ్రెండ్స్, శ్రీ గురుభ్యో నమః. నేను ఇప్పుడు మీ కృష్ణ గారు అని కొనకట్టలో ఉంటారు. గురుగారి వాళ్ళ దగ్గర బంధువు. వారి గురించి మేము అదే పనిగా తెలుసుకొని పెనుకొండ నుంచి వచ్చాము. ఇక్కడ గురుగారికి సంబంధించిన ఆయన చేతితో కన్స్ట్రక్ట్ చేసిన నేలమాళిగను కూడా మనం వీడియో తీసాము. కృష్ణ గారితో డైరెక్ట్గా కొన్ని విషయాలు అడిగి కనుక్కుందాము. ఓకే ఫ్రెండ్స్, కృష్ణ గారు, మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి? మీకు ఇప్పుడు 46 మేడం. మీరు ఇక్కడ ఏ వృత్తిలో ఉన్నారు? ఇప్పుడు నేను వైద్య పద్ధతిలోనే ఉన్నాను. వైద్యం చేస్తున్నారు అన్నమాట. మీకు గురువు గారు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం? 20 years నుంచి. 20 సంవత్సరాలు. మీకు అప్పుడు వయసు 10 years నుంచి 20 years వరకు ఉంది. గురుగారు అప్పుడు కొనగట్టులో ఎన్ని రోజులు ఉన్నారండి? ఒక 10 years to 15 years ఉంటారు అనుకుంటాను మేడం. ఎక్కడ వేయాలంటే అంతా అది నాకు కరెక్ట్ గా తెలియదు. అప్పుడు వర్క్ మీద ఉండేది. ఓకే, గురుగారు మామూలుగా మాట్లాడినప్పుడు చెప్పడం ఏంటంటే 30 years తర్వాత నేను మళ్ళా కొనగట్టుకు వెళ్తాను అని అన్నారు. ఇంకా కొన్ని ఇక్కడ మన నవగ్రహ మండపము, కామధేను మండపము ఇవన్నీ కూడా కట్టినారు అని చెప్పారండి. ఇప్పుడు మేము బయట కూడా చూసాము, ఒకే సింగిల్ రూఫ్ తో 10 into 15 ఒకే రూఫ్ ఉన్న బండని కూడా ఇవంతా కూడా ఈ మొత్తం రాళ్లతోనే కట్టారు అని కూడా గురుగారు చెప్పారనమాట ఒక సందర్భంలో. ఇవన్నీ కళ్ళారా చూద్దామని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. కృష్ణ గారు, ఇదంతా నిజమేనా? అవును మేడం. అంటే మీరే చూడొచ్చు కదా, మీరే చూడొచ్చు. అంటే ఇప్పుడు ఈ బండలంతా మనం ఇదంతా కూడా బండే కదండి? లేదు మేడం, ఇదన్నీ స్లాబ్స్. అంటే బ్రిక్స్ ఇదన్నీ బ్రిక్స్. కానీ నేలమాళిగ వరకు ఇది మాత్రమే ఇక్కడ మీకు చూసేకి బండెలో ఉండేది. మీరు దేవస్థానం దగ్గర వెళితే అన్ని బండెలోనే చేసిండేది అక్కడ. అన్ని అంతా గురుగారే చేశారు. అవును అవును అవును. దేవస్థానం అంతా కూడా గురుగారే చేశారు. వాళ్ళే చేశారు. ఓకే, మీకు అప్పుడు ఎంత ఉంటుందండి వయసు? గురుగారు 20 to 23 అట్లా ఉంటుంది అన్నమాట. 23. మీకు ఇప్పుడు 47 years. చాలా థ్యాంక్స్ కృష్ణ గారు. మాకు చాలా ఒక అద్భుతమైనది నేలమాళిగని చూపించారు. ఇంకా కొన్ని విశేషాలు కూడా మాకు చెప్పారు. మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా శోభ? మీరేమన్నా అడగాలనుకుంటున్నారా? మీరేమన్నా అడగాలనుకుంటున్నా అడగండి. మళ్ళా వీరికి క్లయింట్స్ వస్తారు, వీళ్ళు బిజీ అవుతారు. మీరేమన్నా అడగాలనుకుంటున్నారా? అంటే కింద ఏమేమి ఉంది సార్? కానీ కింద గంగాదేవి ఉంది మేడం. గంగాదేవి ఉంది. గంగాదేవికి మాత్రమే మేము పూజ చేయొచ్చు. కానీ దానికి కూడా ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే. రోజు వద్దు, రోజు వెళ్ళకూడదు అని ఉంది. మీరు ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు సార్? ఒక పౌర్ణమి కానీ అమావాస్య, చేస్తాను. కానీ ఒక అద్భుతమైన వ్యక్తిని మనం చూసాము. ఒక అద్భుతమైన ప్లేస్ ని మనం ఎప్పుడు ఇంత చూడలేము. నీళ్ళల్లో దిగి వెళ్ళి సాధన చేసుకొని రావడము, అంతసేపు ఆ 10-15 నిమిషాలు కుంభకంలోనే ఉండడం. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి సాధన ఉంది సార్? మేడం ఆల్రెడీ 8 years నుంచి 8 years చైల్డ్ నుంచి 8 years ప్రాక్టీస్ చేస్తున్నారు. దాని నుంచి యోగా, ప్రాణాయామ, సో మెడిటేషన్ చేస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఇక్కడ మందులు ఇవ్వడము, వీళ్ళకి చదువుంది దాంట్లో. దాని నుంచి అది కూడా ఒక ఉండాలి. ఓకే కృష్ణ గారు, వెళ్ళాలి మేడం. ఇక్కడ మీరు కిందకు వెళ్తే పైన ఏముందో దాంట్లో మీరు మళ్ళీ ఇంకొక స్టెప్ కిందకి వెళ్ళాలి. ఇది ఏ మెజర్మెంట్ ఉందో ఇదే మెజర్మెంట్ ఉంటుంది మళ్ళీ మీకు కింద. దాని తర్వాత మీరు స్ట్రైట్ గా వెళ్తే అక్కడి నుంచి 25 feet వెళ్తే ఏముంటుందండి? ఇలాగే స్లాబ్స్ ఉంటాయి మీకు. ఇలాగే స్లాబ్స్ ఉంటాయి కింద వెళ్తే. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు అక్కడ ఏమైనా వెళ్తే అక్కడ మంటపం ఉంటాయి. మంటపాలు అంటే అక్కడ గంగాదేవి అన్ని అక్కడ ఉంటాయి. అక్కడ పూజ ఏమైనా చేయాలంటే అన్ని చేసుకుని మేము రావచ్చు. కానీ పూజ గది ఉండేది దీని కింద. అవును, అక్కడ పక్కన. కానీ ఇక్కడికి ఎవరు దిగరు మేడం, ఎవరు దిగరు. ఎలాంటే పూజ చేయాలి కదా, దాని నుంచి ఎవరు పర్మిషన్ లేదు, దాని నుంచి వద్దు అని. ఎవరు వెళ్తారో వాళ్ళు మాత్రమే అన్ని పూజ చేసుకొని తర్వాత కిందకి రావచ్చు. కానీ నీళ్ళు ఏమైనా లేదంటే మాత్రమే మీరు కావాలంటే కిందకి వెళ్ళచ్చు. నీళ్ళు లేదండి. కానీ కింద ఫ్లోర్ లో కూడా నీళ్లు ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు పూర్తిగా ఇంకా 25, 35 feet వరకు మీకు నీళ్ళే.
ఇక్కడ నుంచి మీకు 35 ఫీట్. అంటే మీరు పూజ చేసేది నీళ్ళలోనే చేస్తారా? అక్కడే చేయాలి. అంటే అప్పుడు ప్రాణాయామాన్ని తెలుసు కదా, ప్రాణాయామ తెలుసు. ప్రాణాయామలో ఉచ్ఛ్వాస నిశ్వాస కుంభక చేసుకొని కుంభకలోనే వెళ్ళాలి. అక్కడ అన్ని పూర్తి చేసి తర్వాత మళ్ళీ వచ్చి కుంభకంలో ఎంతసేపు ఉంటారండి? నాకు తెలిసిందల్లా ఎవరికేమో తెలియదు మేడం. నాకు ఒక 5 minutes to 10 minutes వరకు నేను ఉంటాను. 5 to 10 minutes. 10 minutes. సో మీరు ఇట్లా కిందకి వెళ్ళి 10 minutes లో అన్ని ఏముందో అదన్నీ పూర్తి చేసి నా తర్వాత నీళ్ళలో నుంచే బయటకు వచ్చి మళ్ళీ కిందకి ఏమైనా వెళ్ళాలంటే మాకు మళ్ళీ ఒక 10 నిమిషం, మళ్ళీ తర్వాత ఒక 10 నిమిషం. సో అంతా వాటర్ లోనే జరుగుతుంది మీకు ఈ ప్రొసెసర్ పూర్తిగా వాటర్. అప్పుడు గురుగారు ఉండేటప్పుడు ఎంతసేపు ఉండేవాళ్ళండి పూజలో? వాళ్ళంటే ఒక 30 to 35 minutes వరకు నీళ్ళలోనే ఉండేవాళ్ళు. అట్లా రోజులు అట్లా ఏమన్నా కూడా కానీ మాకంత ఇది తెలియదు మేడం. ఓకే. అంటే 35 years బ్యాక్ లో కదా ఇవంతా, 30-35 years బ్యాక్ ఇవంతా కూడా కట్టిండేది గురుగారేనా? అవును. ఈ స్లాబ్స్ అవన్నీ వాళ్ళదే, బండలు అవన్నీ మొత్తం బండతోనే రెడీ చేశారు. సో నేలమాళిగా, దాంట్లో పూజ గది, గురుగారు చేయడానికని పూజ గది, దానిపైన మొత్తం స్లాబ్ అంతా బండతోనే మొత్తం ఆర్కిటెక్చర్. ఇప్పుడు మీరు ఇక్కడ నిలుచుకుని ఉన్నారు కదా, ఇది కూడా బండనే. ఇది బండనే. ఇది బండనే. అంతా కూడా బండేనండి. వద్దు, లేదు మేడం. ఇదన్నీ స్లాబ్స్ చేసి దాంట్లో చేసిండేది. కానీ ఇది మాత్రం బండనే. అవును, అది కూడా బండే. దానికి పెయింట్ కూడా ఏమీ చేయలేదు, అది అలాగే ఉంది. కారు ఉండడం వలన మనం కింద ఉండేది పూర్తిగా చూపించలేకపోతున్నాము. తప్పితే ఇక్కడ నేను ఈ నేల మాలిక పైననే నిల్చొని ఉన్నాను. దీనికి ఒక 5 బొక్కలు కూడా పెట్టున్నారు. దాని నుంచి వీడియో ప్రొజెక్ట్ చేసి చూపెడతాం. కిందంతా వాటర్ ఉండేది. ఈ వాటర్ రూఫ్ నుంచి పడి వచ్చేది కాదు, కింద నుంచి పుట్టిన గంగ ఉద్భవిస్తున్నది అన్నమాట ఈ నీళ్ళన్నీ కూడా ఇక్కడ. ఇంకొకటి, మీరు ఇక్కడ పైన రూఫ్ కూడా చూపిస్తాము. ఈ 15 to 20 feet గురువు గారు నిర్మించిన నిర్మాణం. ఈ పిల్లర్స్ అన్నీ కూడా, ఈ 4 పిల్లర్స్ అన్నీ కూడా రాతి నిర్మాణమే. ఇది 30 సంవత్సరాల ముందర ఆయన యొక్క శక్తితో కేవలం 6 నెలల్లో కంప్లీట్ చేసిన నేలమాళిగ. ఇక్కడ దీని ప్లస్ లోపలిది. అంటే ఇవన్నీ బిట్స్గా ఉండి ఆ నీళ్ళల్లోనే ధ్యానం చేసుకునే విధంగా నిర్మించారు. ఆయన ఒకసారి పూజ రూములోకి వెళ్తే గంటలు అక్కడే ఉండేవాళ్ళు అన్నమాట. ఇంకా పూజ రూము కింద 4 డోర్స్ వస్తాయని, ఆ డోర్స్ ఓపెన్ అయితే అది ఎక్కడికి వరకు వెళ్తుందో తెలియదని, దక్షిణం డోర్ మాత్రమే ఓపెన్ అవుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు మనం అవి చూసే స్థితిలో లేము. ఓకే వ్యూయర్స్, ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని చూపిస్తున్నందుకు నాకు కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నది. ఇది గురువులు తన స్వహస్తాలతో చేసిన నిర్మాణం. ఆన్ చేస్తున్నా. ఇక్కడ నేల మాళిగల్లోకి లోపలికి వెళ్ళాలి అంటే నీళ్ళల్లో కనీసము ఒక అరగంట అయినా సరే కుంభకంలో ఉండగలిగితే మీరు వెళ్ళచ్చు. ఇది బయట పోర్షన్ అన్నమాట. లోపల ఉండింది మనం ఇంకొక క్లిప్లో చూస్తున్నాము. ఈ బండ ఇవన్నీ కూడా ఏంటంటే గురుగారి చేత నిర్మాణమైనది. రూఫ్ ఇక్కడ రూఫ్ కూడా చూపెడుతున్నాము. బండతోనే 4 పిల్లర్లు, దీనికి సపోర్ట్ అంతా మొత్తం బండతోనే. ఇంకోటి నేలమాళిగ మొత్తం బండతోనే, సిమెంట్ స్ట్రక్చర్తో చేసిండేది కాదు. ఇక్కడ చాలా పవర్ఫుల్ వైబ్రేషన్స్, మనిషి యొక్క కాన్షియస్నెస్ పెరగడానికి, సాధనకి చాలా ఉన్నతంగా ఉండడానికి గురువు గారు తయారు చేసిండేది. నేలమాళిగ నుంచి తీసుకొచ్చిన నీళ్ళని ఫిల్టర్ చేస్తున్నాము. కింద నుంచి పుట్టిన గంగ కదా, వచ్చిన గంగని బకెట్లో నుంచి తెచ్చి బాటిల్స్లో నింపుతున్నాము. రావచ్చు కదా. ఓకే,
చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. నమస్తే. థ్యాంక్ యూ.